హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఎన్ఎం ఫుడ్స్ వారి నుంచి ఆవకాయ గీ తెప్పించుకున్నామండి. ఎన్ఎం ఫుడ్స్ అంటే నీలి మేఘాలలో ఛానల్ ఉంది కదండి, అది ఇంద్రనీల్ గారు, మేఘనా గారు వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను పిక్కిలు తెప్పించుకున్నాను. అలాగే నెయ్యి తెప్పించుకున్నానండి. ఎంత ప్యాకింగ్ అయితే చాలా బాగా చేసి పంపించారు. చూడండి, పిక్కిల్ అయితే 3 లేయర్స్ ప్యాకింగ్ అండి. పైన ఇది ఉంది, మళ్ళీ ఇంకొక ప్యాకింగ్, లోపల ఇంకొక ప్యాకింగ్ కూడా ఉందండి. మనకు ఆయిల్ బయట రాకుండా చాలా గట్టిగా ప్యాకింగ్ అయితే చేశారు. ఇప్పుడైతే మనము పిక్కిల్ దీంట్లో వేసుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. ఆవకాయ చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. నేనైతే ఈ బాక్స్లో అయితే వేసేసుకున్నాను పిక్కిల్ అంతా. నెయ్యి చూడండి, నెయ్యి ఎంత బాగుందో, పూసగా స్మెల్ అయితే నెయ్యి కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే బఫెలో గీ తెప్పించుకున్నాను. ఇప్పుడు మనము ఈ ఆవకాయలో ఈ నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తిందాం. వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని బాగా కలిపి, నాకు నోరు ఊరుతుంది కలుపుతుంటేనే. నెక్స్ట్ మనము ఎన్ఎం ఫుడ్స్ వారి నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసి కొంచెం బాగా కలిపి, ఆహా, స్మెల్ అయితే భలే వస్తుందండి. ఇప్పుడు ఫస్ట్ ముద్ద ధ్రువన్కి పెడదాం. ఎన్ఎం ఫుడ్స్ వారి ఆవకాయ గీ. ఎలా ఉంది నాన్న? బాగా తిన. ఎలా ఉంది నాన్న? మాకాయ కొడుకుంటావా? మొక్క కూడా చాలా టేస్టీగా ఉందండి. ధ్రువన్ కూడా మొక్క దగ్గర తినేస్తాడు, మామిడికాయ మొక్క. పికిల్ అయితే చాలా బాగుంది. నెయ్యి కూడా చాలా బాగుందండి. బఫెలో గీ ఉంది, కౌ గీ ఉంది. నేనైతే బఫెలో గీ తెచ్చుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ధ్రువన్ అయితే చాలా తిన్నాడు పికిల్ అన్నం అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.